ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరగా పేరుగాంచిన మేడారం మహాజాతర ఇవాల్టితో ముగియనుంది. 4 రోజులుగా జరుగుతున్న మహా పండుగకు వివిధ దేశాలు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు భక్తులు. మరి కాసేపట్లో మేడారం మహాజాతర సంపూర్ణం కానుంది. సమ్మక్క సారలమ్మ వనప్రవేశంతో జాతర ముగియనుంది. ఇవాళ చివరి రోజు కూడా భక్తులు మేడారానికి పోటెత్తారు. ఇసుకేస్తే రాలనంత జనం మేడారంలో కనిపిస్తున్నారు. మేడారం గద్దెలు, పరిసరాలు, జంపన్న వాగు, ఇతర అటవీ ప్రాంతం ఇలా ఎక్కడ చూసినా భక్త జనమే కనిపిస్తోంది. జాతర చివరి రోజు భక్తులు పోటెత్తారు. కాసేపట్లో ప్రత్యేక పూజల తర్వాత తిరిగి వన ప్రవేశం చేయనున్నారు సమ్మక్క సారలమ్మ. 4 వనదేవతలు గద్దెలపై భక్తులకు దర్శనమిస్తుండటంతో భక్తజనం తరిస్తోంది. నిలువెత్తు బంగారం సమర్పించుకుంటున్నారు భక్తులు. మహిళలు ఒడిబియ్యం సమర్పిస్తున్నారు. పసుపు, కుంకుమలు, చీరే, సారెలు పెట్టి అమ్మవార్లను కొలుచుకుంటున్నారు. సమ్మక్క సారలమ్మ మేడారం జాతర చివరి ఘట్టానికి చేరుకుంది. అమ్మవార్లకు మొక్కులు చెల్లించి తిరుగు పయనమవుతున్నారు భక్తులు. జాతర గుర్తుగా అమ్మవార్ల సూచికగా బ్యాంగిల్స్ కొనుక్కెళ్తున్నారు లేడీస్. జాతరలో మహిళలకు కావాల్సిన కుంకుమ భరణిలు, బ్యాంగిల్స్, అమ్మవార్ల ఫోటోలకు డిమాండ్ ఏర్పడింది. 2 ఏళ్లకోసారి జరిగే జాతర కావడంతో బ్యాంగిల్స్ సేల్స్ బాగున్నాయంటున్నారు వ్యాపారులు. చిన్నపిల్లలు, మహిళలు, మగవాళ్లు సైతం తమ కుటుంబ సభ్యుల కోసం గాజులను కొనుగోలు చేస్తున్నారు. మేడారంలో బ్యాంగిల్స్ సేల్ కు సంబంధించిన డీటెయిల్స్ హరిత అందిస్తారు. హరిత, ఓవర్ టు యు. అటవీ ప్రాంతంలో కొనసాగుతున్న వనదేవతల పండుగ మేడారం మహాజాతర సమ్మక్క సారలమ్మలకు భక్తజనం పోటెత్తారు. అయితే ఇంత పెద్దగా ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర అయిన సమ్మక్క సారలమ్మ మేడారం జాతరకు వచ్చే భక్తులు ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఒకటి కొనుక్కెళ్తుంటారు, షాపింగ్ చేస్తుంటారు. అయితే షాపింగ్ అంటే ఫస్ట్ లేడీసే గుర్తొస్తారు. లేడీస్కి కావాల్సిన గాజులు జాతరలో కొనుక్కోవడం అనేది ప్రతి ఒక్కరు గుర్తుగా కావచ్చు, చాలా ఇష్టంగా కొనుక్కుంటారు. అయితే లేడీస్ కావాల్సిన రకరకాల గాజులు ఉన్నాయి. ఇక్కడ గాజుల షాప్ లో అయితే చాలా నంబర్ ఆఫ్ వెరైటీస్ గాజులు చూడొచ్చు. మేడారం మహాజాతరకు వచ్చే మహిళా భక్తుల కోసం చాలా వెరైటీస్ ఇక్కడ అందుబాటులో ఉంచారు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, మహిళలు, ముసలి వాళ్ళకు తగ్గట్టుగా ఆయా డిజైన్స్ అయితే మనం చూడొచ్చు. చాలా కలర్ఫుల్ గా ఇక్కడ మహిళలు వచ్చి వేసుకునేలాగా డైరెక్ట్ గా వేస్తున్నారు. కొనుక్కొని గిఫ్టింగ్ చేసే వాళ్ళ కోసం కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ లేడీస్ కూడా వచ్చి షాపింగ్ చేస్తున్నారు చూడొచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లలు, మహిళలు, యువతులు వచ్చి కూడా షాపింగ్ లో మనం చూడొచ్చు. అయితే మేడారం జాతర అంటే అమ్మవార్లకు సంబంధించిన కుంకుమ బర్నీలు కావచ్చు, అమ్మవారి ఫొటోస్ తో పాటు ఇక్కడ మహిళలు వచ్చి కూడా గాజులను కొనుకెళ్తుంటారు. అయితే ఇక్కడ కొంతమంది లేడీస్ కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ అండి, ఎక్కడి నుండి వచ్చారు? ఏ ఊరు మీరు? వరంగల్ నుంచి వచ్చాము. మేడారం జాతరకి ఇదే ఫస్ట్ టైం, ఇంతకు ముందు వచ్చారు? లేదు, ప్రతిసారి వస్తాం ఇలానే. మరి జాతరలో అంటే ఏం కొనుక్కోవాలంటే మీరు ఏం చూస్ చేసుకుంటారు? గాజులు కొనడానికి వచ్చినట్టున్నారు కదా. ఫస్ట్ కుంకుమ భరణకి ప్రిఫర్ చేస్తాము. తర్వాత ఇఫ్ ఇన్ కేస్ ఇంకెవరికైనా ఇవ్వాలి అంటే ఇంకా బ్యాంగిల్స్ గిఫ్ట్ గా ఇద్దామని అలా షాప్ చేయడానికి వచ్చాము అంతే. అంటే ఊర్లలో గాజులు ఉన్నప్పటికి కూడా ఇక్కడ కొనుకెళ్ళడం అనేది జ్ఞాపకంగా ఉంటది అంతే అంతే. ఇక్కడికి ఇవ్వడం వాళ్ళకి ఒకటి ఉంటది కదా, అరే అక్కడ నుంచి తెచ్చారని, సో అలా అని తీసుకుంటున్నాము. ఎంతమందికి తీసుకెళ్తున్నారు మరి? ఎవరెవరు అడిగారు? ఒక 5-6 పీపుల్ కి తీసుకెళ్తున్నాము. మమ్మీ వాళ్ళకి, రిలేటివ్స్ కి తీసుకెళ్తున్నాం. చాలా బాగా అయింది దర్శనం. అంటే టెన్షన్ పడ్డాము, నైట్ బయలుదేరాము, ట్రాఫిక్ వల్ల టెన్షన్ పడ్డాము. గట్ మాకు ఒక హాఫ్ అన్ అవర్ లో దర్శనం అయిపోయింది, బాగా జరిగింది. మరి ఇక్కడ గాజుల కలెక్షన్స్ ఎట్లా ఉన్నాయి? వెరైటీస్ కొత్తగా కనిపిస్తున్నాయా? మీకు ఊర్లలో ఉన్నట్టే ఉన్నాయా? లేదు, కొత్త కలెక్షన్ ఉంది ఇప్పుడైతే. బాగుంది. రైట్, చూడొచ్చు ఇక్కడ చిన్నపిల్లలకు కావాల్సిన గాజులు కావచ్చు, పెద్దవాళ్ళకి కావాల్సిన రకరకాల బ్యాంగిల్స్ చూడొచ్చు. ఇవన్నీ కూడా ప్లాస్టిక్, చాలా కలర్ఫుల్ డిజైన్స్ లో అందుబాటులో ఉంచారు. ఇంకొంతమందితో మాట్లాడదాం. ఎక్కడి నుండి వచ్చారండి?
హైదరాబాద్. హైదరాబాద్ లో లాల్ బజార్ ఫేమస్ కదా, మరి ఇక్కడ బ్యాంగిల్స్ కొంటున్నారు? ఇక్కడ జాతర వచ్చాం, సో ఇక్కడ కూడా ఉన్నాయి కాబట్టి తీసుకుంటున్నాం. అంటే ఎవ్రీ ఇయర్ వస్తారా మీరు? ప్రతిసారి టైం వచ్చా. ఎట్లా అనిపించింది మరి ఇక్కడ షాప్స్ కానీ జాతర అమ్మవార్లను చూడడం ఎట్లా ఉంది? అంత బాగుంది, కాకపోతే ఇంకొంచెం నీట్గా మెయింటైన్ చేస్తే బాగుంటుండే. ప్లస్ దర్శకులు అందరు ఏంటంటే క్యూలో కాకుండా ఎలా అంటే అలా వెళ్తున్నారు, సో చాలా మందికి ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది. సో అలా కాకుండా కొంచెం మెయింటెనెన్స్ ప్లాన్డ్గా మేబీ ఉంటే బాగుంటుండే అని అనిపించింది. అంటే ఇప్పుడున్న జనరేషన్ బ్యాంగిల్స్ అంటే వేసుకోరు అకేషన్స్ కు తప్ప, మీరు ఎవరి కోసం తీసుకెళ్తున్నారు? మమ్మీ వాళ్ళ కోసం తీసుకెళ్తున్నాను. రైట్, ఇక్కడ కూడా చూడొచ్చు, ఇటువైపు కూడా మహిళలు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. హలో మేడం, ఎక్కడి నుండి వచ్చారు? మేము నిజామాబాద్ నుండి. బాగా జరిగింది. లాస్ట్ రోజు కాబట్టి కొంచెం జనాలు తక్కువ అయిండ్రు కొంచెం. నిన్న బాగుండే. జాతర అంటే షాపింగ్ ఖచ్చితంగా చేస్తారు కదా, మీరు ఏమేమి కొంటున్నారు జాతరలో? ఆడబిడ్డలకి బ్యాంగిల్స్, పిల్లలకి బ్యాంగిల్స్, కుంకుమ, బెల్లం, అంతే. అమ్మవారికి ఫొటోస్, ప్రసాదం. ఎట్లున్నాయండి కలెక్షన్, ఎట్లా ఉన్నాయి రేట్స్ ఎట్లా ఉన్నాయి ఇక్కడ? రేట్స్ అంటే ఉంటాయండి ఇక్కడ ఎక్కువ రేటే ఉన్నాయి, బార్గెన్ చేయాలి ఇంకా అంతే. చేసే తీసుకుంటాం ఎక్కడైనా. అంటే గతంలో జాతరకు వచ్చే వాళ్ళ అప్పుడు ఎట్లుండే షాపింగ్, ఇప్పుడు ఎట్లా ఉంది? ఫస్ట్ టైం వచ్చినాం, బాగుంది. ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. కలెక్షన్స్ బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు ఎక్కువ గాజులు ప్రిఫర్ చేస్తారు కదా, ఎవరెవరికి తీసుకెళ్తున్నారు మరి? మా ఆడబిడ్డలకి, ఆడబిడ్డల వాళ్ళ పాపలకి మ్యాచింగ్, వాళ్ళకి 2 ఆడబిడ్డలు వాళ్ళ పిల్లలు అందరికి, మా పాపకి గాజులు కాబట్టి మెయిన్ బెల్లము, ప్రసాదము, గాజులు. చూడొచ్చు ఇక్కడ రకరకాల బ్యాంగిల్స్ వివిధ జిల్లాల నుంచి వచ్చిన మహిళలు కొనుకెళ్తున్నారు. మహామేడారం జాతర అంటేనే అమ్మవారికి గుర్తుగా చూసే కుంకుమ బర్నీలు కావచ్చు, బ్యాంగిల్స్, ముత్తైదువులు ఎక్కువగా బ్యాంగిల్స్ ని ఇష్టపడతారు. అయితే వాళ్ళకి కావాల్సిన కలెక్షన్ అంతా ఇక్కడ ఉంది, చాలా కలర్ఫుల్ గా బ్రైట్, అట్లాగే డిజైన్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. వీటి రేట్స్ కు సంబంధించి సేల్స్ ఎట్లా అవుతున్నాయి, మరి జాతర ఎట్లా అయింది అడుగు తెలుసాం. అమ్మ, మీ పేరు ఏంది? మీ షాప్ లో చాలా కలెక్షన్ కనబడుతుంది, ఎట్లయింది మరి ఈసారి బిజినెస్? మంచిగానే నడిచింది తల్లి దయ వలన. ఇక్కడ మీరు ఎక్కడెక్కడ నుండి తీసుకొస్తారు ఈ కలెక్షన్ అంతా గాజులది? మేము ఇక్కడి నుంచి అంటే హైదరాబాద్ పోతాం, వరంగల్ పోతాం, ఈ బొమ్మ ఐటమ్స్ కు ఢిల్లీకి కూడా పోతాం. గాజులకు సంబంధించి నార్మల్ టైంలో బిజినెస్ ఎట్లా అవుతుంది, ఇప్పుడు జాతర టైంలో ఎన్ని రోజుల నుంచి మీకు బిజినెస్ అవుతుంది? మాకు ఇప్పుడు 20 రోజుల బట్టి బిజినెస్ అవుతుంది, ఇంకొక 10 రోజులు ఉంటది కావచ్చు. మీరు ఇక్కడే ఉంటారు కదా, నార్మల్ టైంలో అసలు భక్తులు చాలా తక్కువ వస్తారు, అప్పుడు ఎట్లా అవుతుంది బిజినెస్? మరి మోతాదుగా అవుతుంది, బాగా లేకుండా మోతాదుగా అవుతుంది. ఆదివారం బాగా వస్తారు సిటీ పబ్లిక్ వాళ్ళు వీళ్ళు, బుధవారం బేస్తారం, శుక్రవారం అమ్మ రోజు కాబట్టి 4 రోజులు మాత్రం బాగానే ఉంటది. బాగానే. ఏమేమి ఉన్నాయి మీ షాప్ లో? మా షాప్ లో సమ్మక్క సారక్క ఫోటోలు, అన్ని దేవతల ఫోటోలు ఉంటాయి, బొమ్మలు, గాజులు, పసుపు, కుంకుమ. ఇక పసుపు, కుంకుమ, గాజులకు ఎక్కువ సేల్ ఉంటది ఇక్కడ. ఎందుకంటే అమ్మకి అవి పవిత్రం కాబట్టి పసుపు, కుంకుమ, గాజులకు బాగుంటది ఇక్కడ, కొనుక్కపోతారు. ఇక ఆమెకు ఎక్కువ ఇష్టమైనది గాజులు, అమ్మవారి కాడ తీసుకోవాలి గాజులు, పసుపు, కుంకుమ అన్నట్టు తీసుకుంటారు. కొన్ని రాష్ట్రాల వంటి ఈ అమ్మని చూడన్నాను ఇయ్యడు. మళ్ళీ కొత్తగా శివశాస్త్రులు వస్తారు, ప్రతి ఒక్క కులాలు, అన్ని కులాలు కూడా అందరూ మంచిగానే వస్తారు. సంబరంగా పుట్ట మీద వండని, గట్టు మీద వండని, చెట్లలో వండని, ఎలాంటి హాని లేకుండా చూసుకుంటది అమ్మ. గాజుల రేట్లు ఎట్లున్నాయి అమ్మ? చిన్న పిల్లలు ఎంత ఉన్నాయి రేటు, పెద్దవాళ్ళ ఎంత నుంచి స్టార్టింగ్? అమ్మ ఒకప్పుడు జర అగ్గు ఉండేది, ఇప్పుడు బాగా పిరం పడ్డది మాలు. ఇక మాకు జాగల కిరాయిలు కూడా కొంచెం ఎక్కువనే ఉంటాయి కాబట్టి అన్ని చూసుకొని అమ్ముతున్నాం అమ్మ ఇప్పుడు మేము కూడా. ఎస్, ఇక్కడ ఇంకొంతమంది ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడతాం, షాపింగ్ చేస్తున్నారు. సార్ ఏంటి మీరు ఎట్లా అయింది జాతర, ఎవరి కోసం షాపింగ్ చేస్తున్నారు? మా ఫ్యామిలీస్ కోసం షాపింగ్ చేస్తున్నాము. ఇక్కడ రేట్ కూడా కొద్దిగా రీజనబుల్ బాగానే ఉన్నది, కొద్దిగా పర్వాలేదు. ఒక్కరే వచ్చాం, మేము డ్యూటీ పర్పస్కి వచ్చినాం ఇక్కడ. ఇక ఫ్యామిలీ, పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్యామిలీ కోసం అని తీసుకెళ్తున్నాం అండి. బ్యాంగిల్స్ కానీ, పిల్లలకు కానీ ఆడుకునేటి, ఇక ఫ్యామిలీ మెంబర్స్ అందరు తీసుకుంటున్నాం. మీరు చెప్పండి, ఏం కొంటున్నారు, ఎవరి కోసం కొంటున్నారు? మా చెల్లెకి తీసుకుంటున్నాను మేడం, మా చెల్లెకి గాజులు తీసుకుంటున్నా, అతను ఒక చెస్ బోర్డు కూడా తీసుకుంటున్నా పిల్లలకి. మేము డ్యూటీ నిమిత్తం వచ్చినాం, పోలీస్ డిపార్ట్మెంట్. డ్యూటీ కంప్లీట్ అయిపోయింది, ఈరోజు వెళ్ళిపోతున్నాం. రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు అంతా షాపింగ్ చేసుకుంటే తీసుకొని వెళ్తున్నాం. ఇంతకుముందుగా దర్శనం కూడా అవును మెమొరీగా. అసలు చాలా చాలా అద్భుతంగా ఉంది మేడారం. అసలు
చూడాల్సిందే. మేము ఫస్ట్ టైం మేము 2024 బ్యాచ్ కొత్త రిక్రూట్ వచ్చినాం. మంచి దర్శనం కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్ గా. మంచిగా డ్యూటీ చేసినాం, షాపింగ్ కూడా చేసుకుని వెళ్తున్నాం మేడం. జాతరలో ఏం తేలేదా అని అడుగుతారేమో. అవును, ఖచ్చితంగా అడుగుతారు కదా. ఇంటికి కొడుతున్నా ఫస్ట్ అడిగేది అదే, నాకేం తీసుకొచ్చినావు అని అడుగుతారు. జాతర నుంచి నాకేం తీసుకొచ్చినావు అని చెప్పేసి చెల్లెలు తమ్ముళ్ళు అడుగుతారు. అలాగప్పుడు ఈ బ్యాంగిల్స్ కానీ ఆ టెడ్డీ బెర్రీస్ కానీ తీసుకొస్తారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మేడం. హలో అండి, ఎక్కడి నుండి వచ్చారు? ఏమేం షాపింగ్ చేస్తున్నారు? ఏం కొన్నారు? మేము హన్మకొండ నుండి వచ్చామండి. బ్యాంగిల్స్ తీసుకుందామని షాప్ చేద్దామని వచ్చాము. ఎప్పుడైనా తీసుకుంటాము, న్యాచురల్గా వచ్చి షాప్ చేస్తున్నాము ఇక్కడ. అంటే జాతర అంటే అమ్మవార్ల దర్శనమే కాకుండా మీకు ఏం గుర్తొస్తుంది? నార్మల్గా అయితే మేము ఎవ్రీ ఇయర్ ఆ ఫ్యామిలీతో వస్తాం. సో అన్నీ మర్చిపోయి ఇక్కడ హ్యాపీగా ఫ్యామిలీతో స్పెండ్ చేయడం అనేది మాకు అట్లా మంచిగా అనిపిస్తుంది. మెమరీగా ఇవన్నీ తీసుకొని వెళ్తాం. పిల్లలకి ఉంటారు కదా, వాళ్ళందరి కోసం తీసుకొని వెళ్తాం. ఎవరి కోసం కొన్నారు మరి? ఎంత షాపింగ్ చేస్తున్నారు ఈసారి? మా బాబు కోసం మా పిల్లల కోసం తీసుకుందామని వచ్చాం. మేడం మీరు చెప్పండి, ఎట్లా అయింది ఈసారి జాతర? మరి ఎట్లున్నాయి ఇక్కడ రేట్స్? ఎట్లున్నాయి డిజైన్స్, కలెక్షన్ ఎట్లా ఉన్నాయి? డిజైన్స్ బాగానే ఉన్నాయి, మంచి అవైలబుల్గా మంచి మనకు ఉండేంత రేట్లోనే వస్తున్నాయి అన్నీ కూడా. మేము వచ్చినాము అంటే ఏదో ఒకటి కొనుక్కొని వెళ్తాము. పిల్లలకి, మా పాపకి గాజులు, మా పిల్లలకి బొమ్మలు అలాంటివన్నీ తీసుకొని వెళ్ళాం అనేసి దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వచ్చేసి షాపింగ్ చేస్తున్నాము. మరి ఎన్ని రోజులు ఉన్నారు ఇక్కడ? ఇంకా ఏమేమి చేసిరు వచ్చినప్పటి నుండి? మేము నిన్న నైట్ వచ్చేసాము. నైట్ ఇక్కడే ఉండేసి ఇప్పుడు దర్శనం ఇట్లా అన్నీ అయిపోయినాయి. మంచిగా అనిపించింది దర్శనము. షాపింగ్కి వచ్చేసాము. వంట ఇట్లా చేసుకొని ఇక్కడే తినేసాము. మంచిగా అనిపించింది. ఇక దర్శనం కూడా వెళ్ళి వచ్చేసి ఇప్పుడు షాపింగ్ చేసుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం వెళ్ళి వెళ్తాం మళ్ళీ ఇంటికి. 2 సంవత్సరాల వరకు ఆగాలి. మళ్ళీ కూడా మాకు తొందర వస్తే మళ్ళీ తొందర వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అనే ఆలోచనతోటి మేమున్నాము. అన్ని పండుగలకెల్లా ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి పండగ. ఇది మాకు అందరికి చాలా మొక్కిన కోరికలన్నీ తీర్చుతారు. మనం ఎక్కడున్నా కూడా ఎంత దూరంలో ఉండి అయ్యో నాకు ఇక్కడ కనపడలేదు అని అనకుండా మన దగ్గరికే వెళ్ళి దేవుణ్ణి ఇట్లా చూడాలి అన్నది ఏం లేదు. ఆ ప్లేస్లో అక్కడ దగ్గరకు వచ్చి మొక్కినము అని అనుకుంటే ఆ తల్లి మనకు కంపల్సరీ మొక్కిన కోరికను తీరుస్తుంది. అది మాకు చాలా నమ్మకము. అలానే వస్తాము మేము ప్రతిసారి. మాకు ఇక్కడ మంచిగా అనిపిస్తుంది. గాజులు కొంటున్న మహిళ ఉన్నారు ఇక్కడ, వారితో కూడా మాట్లాడదాం. అమ్మా ఏంది, ఏ ఊరు మీది? ఎట్లయింది జాతర? ఏం కొన్నారు జాతరలో? నార్లాపూర్. మేము గాజులు తీసుకున్నాం, షాపింగ్ చేస్తున్నాం. 100 రూపీస్ డజన్. మీ ఊర్లో కూడా ఉంటాయి, ఇక్కడ కొనడం ఏంది ప్రత్యేకత మరి? అంటే ఇక్కడికి వచ్చినామంటే పసుపు కుంకుమ గాజులు దండలు అవి ఖచ్చితంగా ఫస్టే. స్వీటు ఇవి తీసుకున్నాకనే అన్నీ తీసుకుంటాం మేము. అది తప్ప మేము ఇంకేం కొనం. ఫస్ట్ పసుపు కుంకుమ తీసుకున్నా, గంధం తీసుకున్నా, పువ్వులు, కొబ్బరికాయలు, ప్రసాదం అన్నీ మాకు సాంప్రదాయకంగా. అమ్మవారి బియ్యం, నిగుడి బియ్యాలు అన్నీ తీసుకోవడం మా సాంప్రదాయం. అయితే గాజులు ఎట్లున్నాయి మరి? డజన్ ఏమేం కలర్లు కొన్నారు? 5 కలర్స్ 5 కలర్స్ గ్రీను, ఎల్లో, బ్లూ, రెడ్ అన్నీ తీసుకున్నాం. అన్నీ కలిపి ఒక 5 డజన్లు తీసుకున్నాం. మా అత్తకి, మా అమ్మకి, నాకు, మా అయ్యపురాలకి, మా కోడలకు వస్తారు కదా. మా అమ్మ అత్తమ్మ ఉంటుంది, గాజులనే అనక ముందే తీసుకోవాలి కదా ఫస్ట్. మేడారం జాతరలో గాజుల వ్యాపారులతో కూడా మాట్లాడదాం. వరకు మరి ఎట్లా ఉంది సేల్స్? ఇది 2 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంది. ఈ టైంలోనే వీళ్ళు కూడా వ్యాపారం చేసుకుంటారు. అసలు ఎట్లా అవుతుంది బిజినెస్ అడుగుదాం. అమ్మా ఏంటి, ఎన్నేళ్ళ నుంచి మీ షాప్ ఉంది ఇక్కడ జాతరలో? ఎట్లా ఉంది సార్ సేల్స్? మాది లోకలే, మేము ఎప్పటికి ఇక్కడే ఉంటాము. ఈ జాతర టైం కాకుండా నార్మల్ టైం కూడా మేము షాపు కంటిన్యూ చేస్తాము. పబ్లిక్ కూడా బాగానే వచ్చారు, కానీ ఈసారి రద్దీ ఎప్పుడు లేదు. ఎన్నేళ్ళ నుంచి ఉంది మీ షాప్ ఇక్కడ మేడారంలో? ఇక్కడ దగ్గర 10-12 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నాం. మా అత్తగారు ఇక్కడ. మేము షాప్ పెట్టుకొని 13 సంవత్సరాలు అవుతుంది. మేడారంలో ఇప్పుడు ఈ సంవత్సరం అంటే చాలా ఫేమస్ స్టోన్ ఐటమ్ బాగా రన్ అయింది. స్టోన్ విత్ మళ్ళీ ఇక్కడ అమ్మవారి గాజులు అనేవి చాలా ఫేమస్. మా షాప్లోకి వచ్చే ప్రతి ఒక్కరు ఇవి చూసి బాగా ఇష్టపడతారు. చూసి కూడా ఇవి కావాలి అని అంటే ఇంకా ఎక్కువ స్టాక్ తెప్పించుకొని పెట్టుకున్నాం. ఈ ఇయర్ చాలా వరకు ఇవే సేల్ అయినాయి. ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ ఇట్లాంటి గాజులు కొంటున్నారు. 20 నుంచి 40 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ వేసుకుంటారు. పెళ్ళైన వాళ్ళు ఖచ్చితంగా వేసుకుంటారు. కాలేజీ పిల్లలు కూడా చాలా ఇష్టపడుతున్నారు. ఇవి చూడగానే చాలా కలర్ఫుల్గా ఉండి అమ్మవారి గాజులు అనగానే అమ్మో మాకు కావాలని చాలా లైక్ చేస్తున్నారు. చాలా బాగా వేసుకుంటున్నారు. అంటే ఈ మధ్య కాలంలో బ్యాంగిల్స్ వేసుకునే వాళ్ళు తక్కువ అయిపోయినారు కదా, మరి మీకు జాతర గుర్తుగా కొంటున్నారా లేకపోతే కొనే వాళ్ళే ఎక్కువ? బాగా సెంటిమెంట్ కదా, అమ్మవారు అంటే ఖచ్చితంగా బ్యాంగిల్స్ తీసుకొనే వెళ్తారు. ఎవరు వచ్చినా కూడా అమ్మ వాళ్ళకని, నానమ్మ వాళ్ళకని, అమ్మమ్మ వాళ్ళకని ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఎవరు వచ్చినా కూడా
చాలా వరకు 2,000-3,000 అమౌంట్ ఇక్కడ పే చేసి తీసుకొని వెళ్తారు గాజులు. మాకు కూడా ఈ సంవత్సరం మంచి సేల్ అయింది షాపు. అమ్మవారి దయ వల్ల మేము కూడా అందరం బాగున్నాం. ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు, పర్లేదు, బాగా నడిచింది. మొత్తంగా అయితే మేడారం జాతరకు గుర్తుగా మహిళలు ఎక్కువగా వచ్చి ఇటు గాజులు కావచ్చు, అమ్మవార్ల ఫోటోలు, కుంకుమ బర్నీల కొనుగోలు చేస్తూ సంతోషంగా ఈ జాతరను అయితే ముగిస్తున్నారు. ఇది ప్రజెంట్ మేడారం జాతరలో గాజుల సేల్స్ బిజినెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో హరిత, V6 న్యూస్, మేడారం నుంచి. ఈ సాయంత్రం జనజాతర ముగియనుంది. సమ్మక్క సారలమ్మలో వనప్రవేశం చేయనున్నారు. దీంతో జాతర పరిసమాప్తం కానుంది. 4 రోజులు కోట్లాది మంది భక్తులు వనదేవతలను దర్శించుకున్నారు. జాతర ముగియగానే క్లీన్ చేయడానికి శానిటేషన్ సిబ్బంది రెడీగా ఉన్నారు. దాదాపు 6,000 మంది పారిశుద్ధ్య కార్మికులు చెత్తను ఏరివేసి సంచుల్లో నింపి ట్రాక్టర్లలో వేస్తున్నారు. రైట్, దీనిపై డీటెయిల్స్ అశోక్ అందిస్తారు. అశోక్, ఓవర్ టు యు. సమ్మక్క సారలమ్మలు వన ప్రవేశంతో జాతర ముగినుంది. లక్షలాది మంది భక్తులు వదిలేసిన వ్యర్థాలను తొలగించేందుకు అధికార యంత్రాంగం సిద్ధం చేసింది. ఎక్కడెక్కడ తొలగిస్తారు, ఎలా తొలగిస్తారు తెలుసుకునే ప్రయత్నం మనతో మాట్లాడడానికి పంచాయతీ అధికారులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ వ్యర్థాలను ఎట్లా తొలగిస్తారు? వ్యర్థాలను అయితే మేము ఇదివరకు ఇప్పుడు మాకు డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీస్ నుంచి మాకు వర్కర్స్ అంటే లేబర్ ఇచ్చారు. 250 మంది వరకు, 240 నుంచి 250 మంది వరకు లేబర్ ఇచ్చారు. ఆ లేబర్ని ఏం చేసామంటే మాకున్న 7 సెక్టార్స్ ఉన్నాయి. అంటే 6 సెక్టార్స్ను మళ్ళీ ఏం చేసి దాంట్లో పార్టిషన్ చేసుకున్నాం. పార్టిషన్ చేసుకుని 8 మంది ఎంపీఓస్ ఉన్నారు. అయితే ఉదయం షిఫ్ట్ 5 మంది ఉన్నారు, మధ్యాహ్నం కూడా 4 ఎంపీఓస్ ఉన్నారు. అయితే ఇప్పుడు మధ్యాహ్నం షిఫ్ట్ 5 మంది ఎంపీఓస్ ఉన్నారు. ఒక్కొక్క షిఫ్ట్కు పంచాయతీ సెక్రటరీ 16 మంది ఉన్నారు. మొత్తం కలిసి 36 మంది పంచాయతీ సెక్రటరీస్ ఉన్నారు. ఉదయం పూట ఎక్కువ ఉన్నారు, మధ్యాహ్నం తక్కువ ఉన్నారు పంచాయతీ సెక్రటరీస్. ఈ పంచాయతీ సెక్రటరీస్ ఏం చేస్తామంటే ఇప్పుడు అలాట్మెంట్ చేస్తాం. ఇక్కడ అలాట్మెంట్ చేస్తూ ఒక్కొక్క సెక్టార్కు ఎంపీఓను ఇస్తూ ఆ సెక్టార్లో ఉన్న 4 పంచాయతీ సెక్రటరీ ఇచ్చి ఆ ఒక్కొక్క పంచాయతీకి 15 మంది 20 మంది అక్కడ ఎంతమంది అవసరం పడతారో ముందే మేము ప్లాన్ చేసుకున్నాం ఈ పంచాయతీ ఎవరిని లేబర్ను. అదే ముందు నుంచి మేము ఈరోజు 26 నుంచి చేసుకుంటున్నాం కాబట్టి ఈరోజు కూడా అదే విధంగా కంటిన్యూ చేస్తున్నాం. సార్ ఇప్పుడు మొత్తం జాతర మొత్తం ఎంతమంది చేయబోతున్నారు? ఎంతమంది జాతర సార్, ఈ జాతర చుట్టూ వ్యర్థాలు వదిలేదు, వాటిని ఎంతమంది అంచనా వేసి చేస్తున్నారు? 10 సెక్టార్లు ఉన్నాయి సార్. ఈ 10 సెక్టార్లో ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాం. ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది మాకు. అక్కడ శానిటేషన్ సిబ్బంది కూడా ఉన్నారు మాకు. ఇక్కడ ఆఫీస్లో కూడా మెయింటెనెన్స్ పర్పస్ ఇక్కడ మీకు బ్లీచింగ్ పౌడరు, అక్కడ బ్లాక్ బ్యాగ్స్, ఇంకేమేమి మెటీరియల్ కావాలనో ప్లాస్టిక్ కవర్స్, వాళ్ళకి ఏమైనా అన్నీ ఉన్నాయి మా దగ్గర. అంటే వీళ్ళకి పోయేటప్పుడు ఏం చేస్తాం, వీళ్ళకి అందిస్తాం మేము. వీళ్ళకు దూరం ఉన్న వాళ్ళకి ఏం చేస్తామంటే ఇప్పుడు ఏది మనకు కాలోపల్లి ఉంది, కాలోపల్లి వెళ్ళాలంటే ట్రాక్టర్ కూడా పంపిస్తాం. 34 మందిని ఇచ్చి పంచాయతీ సెక్రటరీ వాళ్ళ వెహికల్స్ వెళ్తారు. వీళ్ళు ముందుగా వెళ్ళి అక్కడ డిస్బర్స్ అవుతారు ఆ అడవిలో. ఓకే మేడం, ఈ అంటే మొత్తం టోటల్గా గత జాతర అనుభవాలు దృష్టిలో పెట్టుకొని ఆ వ్యర్థాలు వదిలేసిన వాటిని ఎట్లా పూడుస్తారు? అంటే మేము ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాం. టోటల్గా మనకు 10 సెక్టార్స్ ఏర్పాటు చేసుకున్నాం. 10 సెక్టార్లో పంచాయతీ కమిషన్ ఆఫీస్ వాళ్ళు 3 జాతర్స్ నుంచి దీన్ని చేసుకొని ఒక స్టేట్ నుంచి ఆర్డర్ ఇచ్చారు. దాని ప్రకారం ఒక 10 మంది డిపిఓస్ అంటే స్టేట్ లెవెల్ మొత్తం వస్తారు. ఇక్కడ 10 మెంబర్స్ డిపిఓస్, ఒక 40 మెంబర్స్ డిఎల్పిఓస్, అదేవిధంగా ఎంపీఓస్ ఒక 90 మెంబర్స్, అదే పంచాయత్ సెక్రటరీస్ 500 దాకా. అదేవిధంగా మొత్తం టోటల్గా ఈ 10 సెక్టార్స్లో ఒక 3,000 వర్కర్స్, మల్టీపర్పస్ వర్కర్స్ 3,000 వర్కర్స్ వర్క్ ఇస్తారు. వాళ్ళని మిగతా ప్లేస్ నుంచి తీసుకొస్తారు, వేరే దగ్గర ఆంధ్ర నుంచి అయినా వేరే ప్లేస్ నుంచి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఏ విధంగా ఉంటుంది, 3 ఉంటాయి మనకు. ప్రీ జాతర ఉంటుంది, అదేవిధంగా డ్యూరింగ్ జాతర ఉంటుంది. డ్యూరింగ్ జాతరలో మేమందరం చేస్తాం. దీని తర్వాత మళ్ళీ పోస్ట్ జాతర ఉంటుంది. అంటే 31st తర్వాత వనప్రవేశం తర్వాత మళ్ళీ చాలా వ్యర్థాలు ఉంటాయి కాబట్టి పోస్ట్ జాతరలో కూడా మొత్తం ఇవన్నీ కూడా క్లీన్ చేయడానికి ఒక 1 మంత్ టైం ఉంటుంది. 1 మంత్లో ఇదంతా క్లీన్ చేస్తారు. దీంట్లో ఇంకా అదేవిధంగా ఏ విధంగా ఉంటుంది అంటే చికెన్ వేస్ట్ ఎక్కువ ఉంటుంది, చికెన్ వేస్ట్ మటన్ వేస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళతో టైఅప్ అవుతాం. ఆ చికెన్ వేస్ట్ వాళ్ళు వచ్చి సపరేట్గా కవర్స్లో ఆ చికెన్ వేస్ట్ అని తీసుకొని వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు వేరే ఇండస్ట్రీకి వాళ్ళు వేరే పర్పస్లో యూజ్ చేసుకుంటారు అన్నట్టు. ఆ విధంగా అట్లా. అదేవిధంగా మన ప్లాస్టిక్ వేస్ట్ సంబంధించి కూడా ఐటీస్ వాళ్ళతో టైఅప్ చేసుకొని వాళ్ళు కూడా ఈ ప్లాస్టిక్ కూడా సపరేట్ తీసుకొని దాన్ని అమ్ముకొని సోల్డ్ చేసుకొని దాని ద్వారా ఆదాయం వచ్చే విధంగా వాళ్ళు ఆ విధంగా చేసుకుంటాం. కాబట్టి ఈ విధంగా ఈ ప్లాస్టిక్ నుంచి కూడా ఇన్కమ్ జనరేట్ చేసే విధంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తున్నాం. ఇది పరిస్థితి మొత్తానికి. సార్ ఇప్పుడు మొత్తం ఓవరాల్గా ఏం చేయబోతున్నారు ఈ చెత్తనంతా? అంటే చెత్తని ఇనిషియల్గా ప్రతి చోట ఏదైతే ఏర్పాటు చేశారో డంపింగ్ యార్డ్స్ తీసుకెళ్లటం, ఆ డంపింగ్ యార్డ్స్కి తీసుకెళ్ళాక సాధ్యమైనంత వరకు ఏదైతే ప్లాస్టిక్ అండ్ జీవ వ్యర్థాలు, ప్లాస్టిక్ని అయితే సాధ్యమైనంత వరకు సెగ్రిగేట్ చేయడానికి ప్రణాళికలు ఉన్నాయి. బట్ రిమైనింగ్ దాన్ని క్యాపింగ్ చేయటం,
మన ఏదైతే డంప్ యార్డ్లో చేసే క్యాపింగ్ చేసుకుంటూ పోతే క్యాపింగ్లో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో అది కూలిపోయే విధంగా చేయడానికి జరుగుతుంది. అదేవిధంగా మనకి ఏదైతే అన్సంగ్ హీరోస్ ఎవరైతే మనం ఇప్పుడు ఇక్కడ 3,000 మందిని దాకా వాడుతున్నారు జాతరలో, వాళ్ళే ఈ జాతరని కాపాడుతున్నట్టుగా భావిస్తున్నాం. ఇది పరిస్థితి. మొత్తానికి వ్యర్థాలను తరలించి వాటి రూపంలో ఈ కోళ్ళ వ్యర్థాలను మాత్రం ఇండస్ట్రీకి పంపిస్తాం. మిగతా వాటిని అన్ని పూడ్చివేసి ఈ దుర్వాసన వెదజల్లకుండా కూడా అన్ని చర్యలు చేపట్టామని పంచాయతీ అధికారులు చెప్తున్నారు. వీడియోస్ రాజుతో అశోక్, విసిక్ న్యూస్, మేడారం నుంచి. ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరగా పేరుగాంచిన మేడారం మహాజాతర ఇవాల్టితో ముగియనుంది. 4 రోజులుగా జరుగుతున్న మహాపండుగకు వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు భక్తులు. మరి కాసేపట్లో మేడారం మహాజాతర సంపూర్ణం కానుంది. సమ్మక్క సారలమ్మ వన ప్రవేశంతో జాతర ముగియనుంది. ఇవాళ చివరి రోజు కూడా భక్తులు మేడారానికి పోటెత్తారు. ఇసుకేస్తే రాలనంత జనం మేడారంలో కనిపిస్తున్నారు. మేడారం గద్దెలు, పరిసరాలు, జంపన్నవాగు, ఇతర అటవీ ప్రాంతం ఇలా ఎక్కడ చూసినా భక్తజనమే కనిపిస్తోంది. ప్రస్తుతం మేడారంలో రద్దీ, అమ్మవార్ల పూజలపై డీటెయిల్స్ కృష్ణమోహన్ లైవ్ ద్వారా అందిస్తారు. కృష్ణమోహన్, ప్రస్తుతం గద్దెల దగ్గర పరిస్థితి ఎట్లుంది? వచ్చిన అమ్మవారికి మొక్కులు చెల్లించినటువంటి భక్తులు తిరుగు ప్రయాణం అవుతున్నారు. సేమ్ టైంలో అమ్మవారికి సంబంధించినటువంటి వనప్రవేశానికి కూడా అధికారులంతా కూడా సిద్ధం చేస్తున్నారు. అయితే ఇప్పటికే సమ్మక్క సారలమ్మ, అదేవిధంగా గోవిందరాజు, పగిడిరాజులకు సంబంధించిన పూజారులు కూడా గద్దెల వద్దకు చేరుకుంటున్నారు. దీనికంటే ముందు అమ్మవారికి సంబంధించినటువంటి గద్దెలు కావచ్చు, అదేవిధంగా పగిడిరాజు, గోవిందరాజుల గద్దెలను శుభ్రం చేయడం, తర్వాత అక్కడికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాల నిర్వహణకు సంబంధించినటువంటి ప్రొసీజర్ అంతా కూడా చేస్తున్నారని చెప్పచ్చు. అయితే గత జాతరలో చూస్తే ఈ జాతర చాలా భిన్నంగా జరిగిందని చెప్పచ్చు. ఎందుకంటే ఒకటి, మొత్తం మేడారాన్ని పునరుద్ధరించారు, శాశ్వతమైనటువంటి పనులు చేపట్టారు. మేడారం ప్రాంగణాన్ని కూడా మొత్తం ఆధునీకరించారని చెప్పచ్చు. ఎంతమంది భక్తులు వచ్చినా ఈజీగా అమ్మవారిని దర్శనం చేసుకునే అవకాశం కల్పించారు. సేమ్ టైంలో అమ్మవారి దర్శనంతో పాటు మొక్కులు చెల్లించుకున్నటువంటి భక్తులు తిరిగి వారి గమ్యస్థానాలకు చేరుకునే సమయంలో కూడా ఇబ్బందులు లేకుండా చేశారు. అయితే నిన్న రాత్రి ఇటు పసరా తాడ్వా వెళ్ళే రూట్లో ఒక బస్ బ్రేక్ డౌన్ కావడం, మిగతా వెహికల్స్ అంతా ట్రాఫిక్ జామ్ అవడం, దీని ఎఫెక్ట్ కొంత కనిపించింది. అయితే అదే ఇప్పుడు మేడారంలో రద్దీ కొనసాగడానికి కారణమైంది. ప్రస్తుతం అయితే ఇంకా గద్దెల దగ్గర భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్తున్నారు. అయితే గద్దెలకు వెలుపల నుంచి మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నారు. ప్రస్తుతం మరికొద్దిసేపట్లో ఆ దర్శనాలకు సంబంధించినటువంటి పూర్తిగా క్యూ లైన్లన్నీ కూడా క్లోజ్ చేస్తారు. ఇప్పుడు వాలంటీర్లు కావచ్చు, తర్వాత ఆదివాసీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు వారంతా కూడా గద్దెల దగ్గర ఉన్నటువంటి బంగారం, అమ్మవారి బంగారంగా పెంచుకునే బెల్లం క్లీన్ చేస్తున్నారు. ఎందుకంటే అమ్మవారికి సమర్పించే బెల్లం చాలా పెద్ద ఎత్తున అమ్మవారికి ఇస్తారు. ఆ అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడంలో ఆ బెల్లం ఇచ్చినప్పుడు మాత్రమే తమ మొక్కులు తీరుతాయి అనేది భక్తుల విశ్వాసం. అందుకే గద్దెల ప్రాంగణం నుంచి వెళ్ళేటప్పుడు గద్దెపైకి వెళ్ళలేని భక్తులు కూడా అమ్మవారికి సంబంధించి బెల్లమును గద్దెపైకి విసురుతారు. తర్వాత అమ్మవారి ముందు బెల్లం పెట్టి పూజలు చేస్తారు. దీంతో కొన్ని వేల టన్నుల బెల్లంకి సంబంధించినటువంటి దగ్గర కనిపిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నప్పుడు కూడా ఇవాళ ఉదయం నుంచి వస్తున్నటువంటి భక్తులు కావచ్చు, వాళ్ళకు ఇబ్బంది లేకుండా ప్రాంగణాన్ని అంతా కూడా శుభ్రం చేస్తున్నారు. అయితే ఎప్పుడైనా సరే మేడారం మహాజాతరకు సంబంధించి చూస్తే 4 రోజుల పాటు జరుగుతుంది. కానీ చివరి రోజు శనివారం రోజు అమ్మవారి వనప్రవేశం జరుగుతుంది. వనప్రవేశానికి సంబంధించి 3-4 గంటల నుంచే ప్రిపరేషన్ అంతా కూడా చేస్తారు. అయితే ఈసారి మాత్రం చూస్తే అమ్మవారికి సంబంధించినటువంటి భక్తుల సంఖ్య చివరి రోజు కూడా భారీ సంఖ్యలో వస్తున్నారు. మన ఇప్పుడు అమ్మవారికి సంబంధించినటువంటి గద్దెలకు వెళ్ళాల్సినటువంటి ప్రధాన ప్రాంగణం ఏదైతే ఆర్చ్ ఉంటుందో అక్కడ అమ్మవారిని గద్దెలపైకి తీసుకొచ్చే సమయంలో కావచ్చు, వనప్రవేశానికి వెళ్ళే సమయంలో కూడా ఇదే మార్గంలో మనకు కనిపిస్తున్న మార్గంలోనే వెళ్తుంది. అసలు శనివారం రోజు తిరుగు ప్రయాణంతో మొత్తం మేడారం అంతా కూడా ఖాళీ అవుతుంది. కానీ ఈసారి దానికి భిన్నంగా ఉంది. ఇప్పటికీ భక్తులు జాతర మొదటి రోజు స్టార్ట్ అవుతుంది అనే ముందు రోజు, అంటే బుధవారం స్టార్ట్ అవుతుందంటే మంగళవారం ఇదే విధమైనటువంటి భక్తుల కోలాహలం ఉంటుంది. వాళ్ళంతా అమ్మవారి దర్శనానికి వస్తూ ఉంటారు. సేమ్ అదే విధంగా మేడారం పరిసర ప్రాంతాలు కనిపిస్తున్నాయి. అమ్మవారి వనప్రవేశం జరిగే సమయంలో కూడా చాలామంది ప్రత్యక్షంగా చూడాలి, అమ్మవారి దీవెనలు పొందాలి అనుకుంటారు. అయితే చాలా స్వల్పంగా భక్తులు ఉంటారు. కానీ ఇప్పుడు చూస్తే అమ్మవారి ప్రాంగణానికి వెళ్ళే భక్తులు కావచ్చు, అమ్మవారిని దర్శించుకునే భక్తుల వరకు కూడా ఇప్పటికీ క్యూ లైన్లన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అయితే అమ్మవారికి సంబంధించి మాఘ శుద్ధ పౌర్ణమి అనేది చాలా పవిత్రంగా భావిస్తారు. మనం ఒక్కసారి కనుక చంద్రుడిని ఆకాశంలో
వెలుగులు అందిస్తున్నటువంటి వెన్నెల వెలుగులు అందిస్తున్నటువంటి చంద్రుడిని కూడా మనం చూడొచ్చు. మాఘ శుద్ధ పౌర్ణమికి సంబంధించింది ముందు వచ్చే బుధవారాన్ని చాలా పవిత్రంగా ఆదివాసీలు భావిస్తారు. మాఘమాసం అంటేనే అనేక శుభకార్యాలకు పెళ్లిళ్ళు లాంటి వివాహాది కార్యక్రమాలకు కూడా చేస్తారు. అందుకోసమే మాఘ మాసాన్ని చాలా కీలకంగా భావిస్తారు. అలాంటి మాఘమాసంలో వచ్చే ఈ మేడారం మహాజాతర 2 ఏళ్లకోసారి పండు వెన్నెల వెలుగులలో అమ్మవారికి సంబంధించినటువంటి జాతరను కూడా నిర్వహిస్తారు. అమ్మవారు వనదేవతలు, ప్రకృతి ఆరాధనలు మొత్తం అమ్మవారికి సంబంధించి పంచభూతాలే అమ్మవారిలో ఉన్నాయి అనేది ఈ జాతర నుంచే మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమ్మవారు ఉండేది కంకమనం, అమ్మవారి ప్రతిరూపమే కంకమనం, తీసుకొచ్చేది కుంకుమ. ఆ తర్వాత గద్దెల దగ్గర కూడా ఎలాంటి అమ్మవారికి సంబంధించినటువంటి విగ్రహాలు కానీ ఎలాంటి ఆరాధనలు కానీ ఏమి ఉండవు. కేవలం ఆదివాసీ సాంప్రదాయాలతో జరిగే పూజలు మాత్రమే. సేమ్ టైంలో అమ్మవారి అధికారిక లాంఛనాలు, తర్వాత ఆదివాసీ పూజలు ఇవన్నీ చేస్తారు. అమ్మవారు గద్దెలపై కేవలం చంద్రుడి వెన్నెల కాంతిలో మాత్రమే వాళ్ళకు సంబంధించినటువంటి అంతర్గత పూజలు చేస్తారు. మామూలుగా మేడారం మహాజాతర సమయంలో మేడారం అంతా కూడా విద్యుత్ దీప కాంతులతో మెట్రోపాలిటన్ సిటీ ఉంటుంది. గద్దెల ప్రాంగణం అంతా కూడా విద్యుత్ దీప కాంతులతోటి వెదజల్లుతుంది. కానీ అమ్మవారు ఎప్పుడైతే గద్దెలపైకి వస్తుందో ఆ సమయంలో మొత్తం లైట్లన్నీ ఆర్పేస్తారు. కేవలం ప్రకృతిని ఆరాధించేటువంటి దాంతో వెన్నెలను మాత్రమే, సహజమైనటువంటి వెలుతురు, ఆ వెన్నెల వెలుతురులో మాత్రమే అమ్మవారికి సంబంధించిన పూజలు చేసి ప్రతిష్ఠించడం అనేది ఈ పండుగకు ఉన్నటువంటి విశిష్టత. అందుకోసమే అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు కావచ్చు ఇవన్నీ కూడా కేవలం ఆదివాసీ సాంప్రదాయాల్లోనే ఇవన్నీ కూడా కొనసాగుతుంటాయి. అయితే ప్రస్తుతం భక్తులు ఇంకా పెద్ద ఎత్తున వస్తున్నారు. ఓవైపు గద్దెలకు సంబంధించినటువంటి క్లీన్ చేస్తున్నారు. గద్దెలు క్లీన్ చేయడంతో పాటు అమ్మవారికి సంబంధించినటువంటి వన ప్రవేశానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారని చెప్పచ్చు. అయితే గద్దెల దగ్గర కూడా చూడొచ్చు, ఇటు సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి గద్దెలు కావచ్చు అవన్నీ కూడా భారీ సంఖ్యలో బంగారం అంతా పేరుకుపోయింది. సేమ్ టైంలో అమ్మవారికి పసుపు కుంకుమ, చీర సారె కావచ్చు, అదేవిధంగా అక్షంతులు, వడిబియ్యం, తర్వాత కొబ్బరికాయలు, ఇలా అనేక రకాలుగా ముడుపులతోటి అమ్మవారికి సమర్పించుకుంటారు. వనప్రవేశ సమయంలో వాటన్నిటిని కూడా క్లీన్ చేయాలి. పూజారులు వచ్చేసరికి మొత్తం గద్దెలంతా కూడా శుభ్రం చేయాలి. దానికి సంబంధించినటువంటి కార్యక్రమం కూడా కొనసాగుతుంది. అయితే ఈసారి మాత్రం కొంత ఆలస్యం అవుతుందని చెప్పచ్చు. భక్తులు అసలు కనివిని ఎరుగని తీరులో శనివారం రోజు చివరి రోజు వనప్రవేశం జరగబోతుంది అనే దానికంటే ముందు ఈ స్థాయిలో భక్తులు రావడం అనేది మాత్రం మొత్తం ఈ మేడారం జాతర చరిత్రలలో కొన్నిసార్లు మాత్రం ఇట్లాంటి అరుదైనటువంటి దృశ్యాలు కనిపిస్తాయి. సహజంగా ఈ సమయం వరకు గద్దెలు మొత్తం కూడా క్లీన్ అయిపోతాయి. తర్వాత అమ్మవారికి సంబంధించినటువంటి వన ప్రవేశంకు తీసుకువెళ్తుంటారు. కానీ ఇప్పుడు ఇక్కడ చూస్తే అమ్మవారికి సంబంధించినటువంటి వన ప్రవేశానికి ఓవైపు ఏర్పాట్లు జరుగుతుంటే మరోవైపు అమ్మవారికి సంబంధించినటువంటి ఏదైతే భక్తులు వస్తున్నారో వాళ్ళకు దర్శనానికి కూడా ఇంకా అవకాశం కల్పిస్తున్నారు. కొద్దిసేపట్లోనే అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు కావచ్చు వీటన్నిటినీ కావచ్చు ఇవన్నీ కూడా పూర్తి చేయటం ఇవంతా కూడా చేస్తారు. ఆదివాసీ పూజారులు ఎప్పుడైతే వస్తారో అమ్మవారికి సంబంధించినటువంటి అక్కడ శుభ్రం చేసి వాళ్ళకి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలతోటి ఆంతరిక ముగ్గులు పెట్టడం కావచ్చు ఇవన్నీ చేసిన తర్వాత పూజా కార్యక్రమాలన్నీ కూడా చేస్తాయి. అవన్నీ చేసిన తర్వాత అమ్మవారికి సంబంధించినటువంటి వన ప్రవేశం అనేది ప్రక్రియ మొదలవుతుంది. దానికి సంబంధించి కూడా అమ్మవారిని తీసుకువెళ్లే సమయంలో అధికారిక లాంఛనాలతో తీసుకెళ్తారు. అమ్మవారికి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు వాళ్ళంతా కూడా అమ్మ మళ్ళీ 2 ఏళ్లకు మళ్ళీ రావాలి, కోట్లాది మంది భక్తుల కొంగు బంగారమై వాళ్ళు కోరిన కోరికలన్నీ తీర్చాలి, చల్లని చూపులతోటి దీవించాలి అనేది కోరుకుంటారు. అయితే అమ్మవారిని తీసుకువెళ్లే సమయంలో కూడా 4 అంచెల భద్రత ఉంటుంది. సేమ్ పోలీసుకు సంబంధించినటువంటి భద్రత కల్పిస్తారు. ఎక్కడ అమ్మవారి వన ప్రవేశం జరిగే సమయంలో భక్తుల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటివి లేకుండా కావలసినటువంటి బందోబస్తును ఏర్పాటు చేస్తారు. సేమ్ టైంలో సమ్మక్కకు సంబంధించి వన ప్రవేశం అనేది చాలా కీలకమైనటువంటి ఘట్టం. అమ్మవారు చిలకలగుట్ట నుంచి వస్తారు కాబట్టి చిలకలగుట్ట వద్దకు తీసుకువెళ్ళి అమ్మవారికి సంబంధించినటువంటి వన ప్రవేశం జరుగుతుంది. అయితే అమ్మవారిని తీసుకొచ్చే సమయంలో గద్దెలపైకి తీసుకొచ్చే సమయంలో కూడా ఎక్కడైతే చిలకల గుట్ట దగ్గర ఏ విధంగా పైకి వెళ్ళి అమ్మవారిని ఒప్పించి మెప్పించి పూజలు చేసి ఆదివాసీ సాంప్రదాయాలతో చేసి అమ్మవారిని ఏ విధంగా అయితే రహస్యమైనటువంటి పూజలు కేవలం ఆదివాసీలకు మాత్రమే పూజలకు మాత్రమే పరిమితమైనటువంటి పూజలు ఏ విధంగా చేస్తారో సేమ్ అమ్మవారిని
మళ్ళీ వనప్రవేశం సమయం చేసే సమయంలో కూడా అమ్మవారికి సంబంధించినటువంటి ఎవరిని కూడా రానియరు. కేవలం చిలకలగుట్ట వరకు వెళ్ళే వరకు మాత్రమే అమ్మవారికి సంబంధించినటువంటి వనప్రవేశం వరకు కూడా మిగతా సెక్యూరిటీ కావచ్చు, అధికారులు కావచ్చు, మిగతా వాళ్ళకు అవకాశం ఉంటుంది. చిలకలగుట్ట ప్రధాన ద్వారం గేటు దగ్గర నుంచి మాత్రం కేవలం ఆదివాసీ పూజారులు మాత్రమే లోపలికి వెళ్తారు. అమ్మవారి వనప్రవేశం అంతా కూడా వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఆ సమయంలో ఎవరిని రానియరు. అదేవిధంగా కన్నెపల్లికి సారలమ్మను కూడా అదేవిధంగా అధికారికమైనటువంటి భారీ బందోబస్తు మధ్య అమ్మవారిని తీసుకువెళ్తారు. పగిడిద్దరాజుకు సంబంధించి కూడా మహబూబాద్ జిల్లా గంగారం మండలం పునుగొండలకు సంబంధించిన గుడికి తీసుకువెళ్తారు. అదంతా కూడా వాళ్ళకి సంబంధించిన పూజారులంతా కూడా ఇప్పటికే చేరుకున్నారు. ఇక గోవిందరాజులకు సంబంధించి కూడా ఏటూనాగార మండలం ములుగు జిల్లాలోనే ఉంటుంది, కొండాయి గ్రామంలో ఉంటుంది. అక్కడికి గోవిందరాజులకు సంబంధించినటువంటి స్వామివారిని కూడా వారి గుడికి తీసుకువెళ్తారు. ఇదంతా కూడా ఈరోజు పూర్తవుతుంది. ఇదంతా అయితేనే మేడారం మహాజాతరకు సంబంధించి 4 రోజుల పాటు జరిగేటువంటి మహాజాతర పూర్తవుతుందని చెప్పుకోవచ్చు. అయితే వనప్రవేశానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం వనప్రవేశానికి సంబంధించినటువంటి ప్రక్రియ ఏదైతే జరుగుతుందో ఇప్పటికే ఆదివాసీ పూజారులు కావచ్చు వాళ్ళంతా కూడా అక్కడికి చేరుకుంటున్నారు. వచ్చినటువంటి వాళ్ళంతా కూడా అమ్మవారికి సంబంధించినటువంటి మొక్కులు చెల్లించుకునేందుకు వస్తున్నటువంటి భక్తులు కావచ్చు, అదేవిధంగా అమ్మవారి గద్దెల దగ్గర చూస్తే భక్తుల తాకిడి కూడా ఇంకా కొనసాగుతుంది. ఓవైపు భక్తులు ఉన్న వాళ్ళందరినీ కూడా దర్శనం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. సేమ్ టైంలో అమ్మవారి గద్దెలన్నీ కూడా క్లీన్ చేయడం కావచ్చు, లేదా అవంతా పూర్తయిన తర్వాత ఆదివాసీల పూజారులు ఎప్పుడైతే గద్దెలపైకి చేరుకుంటారో ఆ సమయంలో మొత్తం క్యూ లైన్లన్నీ కూడా నిలిపివేస్తారు. కేవలం అమ్మవారికి సంబంధించినటువంటి పూజారుల వాళ్ళకి సంబంధించినటువంటి క్లీన్ చేయడం కావచ్చు, లేదా వాళ్ళ పూజల కార్యక్రమం కూడా అవన్నీ కూడా మొదలవుతాయి. అవంతా కూడా మరికొద్ది సేపట్లోనే స్టార్ట్ అవుతుంది. అమ్మవారికి సంబంధించినటువంటి వనప్రవేశం సంబంధించినటువంటిది జరిగితే ఈ 2 ఏళ్ల పాటు జరగాల్సినటువంటి జరిగే 4 రోజుల మహాజాతరకు సంబంధించినటువంటిది ప్రధాన ఘట్టం అంతా కూడా పూర్తవుతుంది. అయితే మేడారం మహాజాతరకు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్నటువంటి 4వ రోజు మహాజాతర ఏ విధంగా అయితే ఇవాళతోటి వనప్రవేశం జరుగుతుందో ఇంకా 4వ వారం అంటే వచ్చే బుధవారం సంబంధించి తిరుగువారం జరుగుతుంది. ఆ తిరుగువారంతో పూర్తిగా మేడారం మహాజాతర అంతా కూడా పరిసమాప్తమైందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే దానికి సంబంధించినటువంటి కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది. మేడారం అంతా కూడా ఇంకా భక్త జన సందోహంతో భక్తుల కోలాహలంతో ఉంది. ఎటు చూసిన సమ్మక్క సారలమ్మ నామస్మరణతో మారమవుతుందని చెప్పుకోవచ్చు. టూరిస్టులను ఆకర్షించేందుకు దృష్టి సారించింది పర్యాటక శాఖ. నీటిలో తేలియాడే రెస్టారెంట్స్ ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయానికి వచ్చే టూరిస్టుల కోసం ఫ్లోటింగ్ రెస్టారెంట్ అందుబాటులోకి తీసుకురానుంది. కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్ స్కీమ్ కింద 3 కోట్లు మంజూరు చేసింది. ప్రకృతి అందాల నడుమ జలవిహారం చేసేందుకు టూరిస్టులు ఆసక్తి చూపుతుండటంతో ఆ దిశగా రాష్ట్ర పర్యాటక శాఖ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప రామలింగేశ్వర ఆలయానికి వచ్చే టూరిస్టుల కోసం ఫ్లోటింగ్ రెస్టారెంట్, నీటిలో తేలియాడే రెస్టారెంట్ ను అందుబాటులోకి తీసుకురానుంది. రామప్పకు వెళ్లేవారు ఇకపై ఫ్లోటింగ్ రెస్టారెంట్లో కూర్చొని విందులు వినోదాలతో ఆనందంగా గడపవచ్చు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్ స్కీమ్ కింద 3 కోట్లు మంజూరు చేసింది. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ ప్రారంభం కాగా వచ్చే నెల 4వ తేదీ వరకు గడువు విధించారు. ఇది పూర్తయితే పనులు మొదలుపెట్టి పర్యాటకులకు ఫ్లోటింగ్ రెస్టారెంట్ అందుబాటులోకి తేనున్నారు. రామప్పతో పాటు ఇతర పర్యాటక ప్రాంతాలపైన పర్యాటక శాఖ ఫోకస్ పెట్టింది. కొల్లాపూర్ దగ్గరున్న సోమశిల, భద్రాద్రిలో బోటింగ్ కోసం కొత్త బోట్లను కొనుగోలు చేస్తోంది. సోమశిల బ్యాక్ వాటర్ లో జాయ్ రైడ్స్ కు ఫుల్ డిమాండ్ ఉండటంతో అక్కడ బోట్ల సంఖ్యను పెంచనుంది. సోమశిలకు 1 బోటు మంజూరు కాగా కేంద్ర ప్రభుత్వం 2,02,00,000, భద్రాద్రిలో 1 బోటుకు అనుమతి రాగా 2 కోట్లు మంజూరు చేసింది. వీటికి టెండర్లు కూడా పిలిచారు. హైదరాబాద్ జనాల కోసం హుస్సేన్ సాగర్, దుర్గం చెరువుల్లోనూ కొత్త అట్రాక్షన్స్ తీసుకురావాలని ఆఫీసర్లు ప్లాన్ రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ బోటింగ్ నడుస్తున్న కొత్త తరహా బోట్లు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే వీకెండ్స్ లో వచ్చే వారి సంఖ్య మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. అంతేకాకుండా ఈ ఫ్లోటింగ్ రెస్టారెంట్లలో చిన్న ఫంక్షన్లు, డిన్నర్లు, బర్త్డే పార్టీలు చేసుకోవచ్చు. బార్ కూడా ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. రాష్ట్రంలోని మరో 8 ప్రాంతాల్లో బోట్లకు డిమాండ్ ఉంది. పరిగి, జొన్నలబోగూడ, వార్దవెల్లి, రాయగిరి, పర్ణశాల, భద్రాచలం, బోరంచ, నిజాం సాగర్ లో అవసరముందన్నారు ఆఫీసర్లు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 27 ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో మొత్తం 99 బోట్లు నడుస్తున్నాయి. అందులో 35 స్పీడ్ బోట్లు ఉన్నాయి. వీటితో పాటు 21 పెడల్ బోట్లు, 19 పాంటూన్ బోట్లు, 9 డీలక్స్ బోట్లు,
6 క్రూయిజ్ బోట్లు, 5 మెకనైజ్డ్ బోట్లు, 4 అమెరికన్ పాంటూన్ బోట్లు పర్యాటకులకు సేవలందిస్తున్నాయి. పర్యాటక శాఖకు బోటింగ్ ద్వారా ఆదాయం సమకూరుతోంది. గతేడాది కేవలం బోటింగ్ ద్వారానే సర్కారు ఖజానాకు 13 కోట్ల ఆదాయం వచ్చింది. సౌకర్యాలను మరింత పెంచితే ఆదాయం డబుల్ అవుతుందని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. అందుకే రామప్పలో ఫ్లోటింగ్ రెస్టారెంట్ లాంటి కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు కేరళ, కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లోనే చూసిన హౌస్ బోట్లు, ఫ్లోటింగ్ రెస్టారెంట్లు ఇప్పుడు మన దగ్గర కూడా ఏర్పాటు కాబోతున్నాయి. రామప్ప సరస్సులో ఏర్పాటు చేసే ఈ రెస్టారెంట్లలో నీళ్లపై తేలియాడుతూ డిన్నర్లు చేయొచ్చు. బర్త్డేలు, చిన్న చిన్న గెట్ టుగెదర్ పార్టీలు చేసుకునేలా డిజైన్ చేస్తున్నారు. నిజామాబాద్ మేయర్ కుర్చీ రాజకీయ నాయకులకు హాట్ సీట్ గా మారింది. మేయర్ కుర్చీ కోసం ప్రధాన రాజకీయ పార్టీలు అన్ని అస్త్రాలు ప్రయోగిస్తున్నాయి. మేయర్ పీఠం దక్కించుకునేందుకు రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో కీలకం కానున్న నిజామాబాద్ మేయర్ పదవి ఏ పార్టీ కైవసం చేసుకుంటుందో అనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఉత్తర తెలంగాణలో కీలకంగా ఉన్న నిజామాబాద్ మేయర్ పదవిని దక్కించుకునేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నాయి రాజకీయ పార్టీలు. నిజామాబాద్ కార్పొరేషన్ను ఇప్పటి వరకు బీసీలు, బీసీ మహిళలు దక్కించుకున్నారు. నిజామాబాద్ మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా తొలి మేయర్ అవకాశం బీసీలకు దక్కింది. దీంతో డిఎస్ కుమారుడు ధర్మపురి సంజయ్ తొలి మేయర్ అయ్యారు. తర్వాత 2 సార్లు బీసీ మహిళలకు అవకాశం రావడంతో ఆకుల సుజాత, నీతూ కిరణ్లు మేయర్లుగా ఎన్నికయ్యారు. అయితే ఈసారి జనరల్ మహిళకు మేయర్గా అవకాశం రావడంతో హేమా హేమీలు రంగంలోకి దిగనున్నారు. ఇప్పటికే బడా వ్యాపారవేత్తలు, విద్యావంతుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. మేయర్ పదవి కోసం విదేశాల్లో స్థిరపడ్డవారు కూడా పోటీకి సై అంటున్నారు. సీనియర్ రాజకీయ పార్టీల నేతలు కూడా తమ వారసులను రంగంలోకి దించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే జనరల్ స్థానాలు, జనరల్లో మహిళా రిజర్వేషన్ స్థానాల్లో సర్వేలు చేయించుకుని పోటీలో దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. చాలా మంది కూడా యుఎస్కి ఏదో వచ్చారు, ఆస్ట్రేలియాకి ఏదో వచ్చారు, అప్లికేషన్స్ బీజేపీ నుంచి నిలబడతామని చెప్పి. అంటే ఇలా స్పష్టంగా కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ఉంది. ఇందూరు కార్పొరేషన్ అనేది వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా మా మేయర్ అభ్యర్థిని పార్టీ నిర్ణయిస్తుంది. కార్పొరేటర్లకు మేము ఇప్పుడు చాలామంది అప్లికేషన్ ఒక్కొక్క దగ్గర 20-30 వచ్చినాయి. స్కూటీ చేసుకుంటా, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు స్కూటీ చేసుకుంటా దాన్ని 5 దాకా తీసుకొచ్చారు. ఒక సర్వే నడుస్తుంది. ఆ సర్వేలో ఎవరు టాప్కి వస్తారో కూర్చుంటారు. ఉన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులన్నీ అవగాహన చేసుకొని సర్వేలో ఎవరికి వచ్చినా వాళ్ళకి టికెట్ ఇచ్చేందుకు భారతీయ. నిజామాబాద్ కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్లున్నాయి. ఇందులో 30 డివిజన్లు జనరల్కి రిజర్వ్ అయ్యాయి. జనరల్ మహిళలకు 16 డివిజన్లు దక్కనున్నాయి. అయితే మేయర్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో మేయర్ పదవిని ఆశిస్తున్న వారు 30 డివిజన్లలో ఎక్కడైనా పోటీకి సిద్ధమవుతున్నారు. సామాజిక సమీకరణాలు, ఆర్థిక స్థితిగతులు, పార్టీల పరిస్థితిని గమనించి పోటీ చేసే డివిజన్లు ఎంచుకుంటున్నారు. పోటీకి సిద్ధం అంటూ దరఖాస్తులు కూడా చేసుకున్నారు. నిజామాబాద్ కార్పొరేషన్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ఉండటంతో ఆయా పార్టీల నుంచి పోటీకి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నుంచి పోటీకి 700 దరఖాస్తులు రాగా బీజేపీ నుంచి పోటీకి 900 దరఖాస్తులు వచ్చాయి. మేయర్ పదవి కోసం కండువాలు మార్చేసుకుంటున్నారు. ఇన్నాళ్లు కనబడని బడా వ్యాపారులు, సామాజిక కార్యకర్తలు, స్కాలర్స్, ఎన్ఆర్ఐలు కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీకి రెడీ అయ్యారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్లో ఎప్పుడైతే 2500 మా కాంగ్రెస్ అధికారంలో వచ్చిందో అప్పుడు ఏ విధంగా అయితే మేము కాంగ్రెస్ జెండా ఎగరేసినామో ఇప్పుడు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరైపోతున్నాము. అప్పుడు మాకు మైనార్టీలో సుమారు 16 సీట్లు ఇచ్చిండ్రు. సేమ్ ఇప్పుడు కూడా మాకు మైనార్టీ ఏరియాలో కాంగ్రెస్ పార్టీకి 16 సీట్లు గెలుచుకునే అవకాశం మాకు ఉంది. హిందువులల్లా ఎక్కడైతే మెజార్టీ స్థానాలు ఖచ్చితంగా మెజార్టీ గెలిపించుకుంటాము. 2005 ఎన్నికల్లో కార్పొరేషన్ ఎన్నికల్లో మాకు సుమారు 36 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు 36 అదే 36 కాదు 38 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మేయర్ అభ్యర్థి ఇక్కడ నిజామాబాద్లో అవుతారు. నిజామాబాద్ మేయర్కి రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు ఉంది. మేయర్కి ప్రోటోకాల్ ఉండటంతో ఎన్నికల్లో పోటీకి దిగనున్నారు మహిళామణులు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ తొలి ఎన్నికలు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారాయి. కొత్తగా కార్పొరేషన్ హోదా పొందిన నల్గొండలో తొలి మేయర్ పీఠాన్ని ఎవరు కైవసం చేసుకుంటారన్న దానిపై ఆసక్తి కనిపిస్తోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య ప్రతిష్టాత్మక పోరు కొనసాగుతోంది. ఇక బీజేపీ, ఇతర పార్టీలు బరిలోకి దిగడంతో ఎన్నికలు త్రిముఖ పోరుగా మారుతున్నాయి. రాజకీయ సమీకరణాలు, పార్టీల వ్యూహాలతో ఈ ఎన్నికలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.
నల్గొండ మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ గా మారిన తర్వాత తొలి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో మేయర్ పీఠం సాధించేందుకు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. అధికార కాంగ్రెస్ తరపున మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా ఎన్నికల ప్రచారం కోసం బరిలోకి దిగారు. మున్సిపాలిటీని కార్పొరేషన్ గా మార్చిన ఘనత తనదేనని తెలిపారు. పట్టణం, నియోజకవర్గ అభివృద్ధికి చేసిన సేవలను ఓటర్లకు గుర్తు చేస్తున్నారు మంత్రి. కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిగా మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి సతీమణి బుర్రి చైతన్యను ప్రకటించారు. గతంలో కౌన్సిలర్ గా, రామాలయం చైర్మన్ గా పనిచేసిన అనుభవం చైతన్యకు కలిసి వస్తుందని ఆశిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నల్గొండ అభివృద్ధికి 2,000 కోట్ల నిధులు తీసుకువస్తానని, కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని మంత్రి వెంకటరెడ్డి ప్రజలను కోరుతున్నారు. అయితే స్థానిక కాంగ్రెస్ నేతల్లో నెలకొన్న అంతర్గత విభేదాలు పార్టీకి సవాల్గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ ఈ ఎన్నికలను అధికార కాంగ్రెస్ కి షాక్ ఇవ్వడానికి అవకాశంగా భావిస్తోంది. స్థానిక మాజీ ఎమ్మెల్యే కంచెర్ల భూపాల్ రెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ గట్టి వ్యూహంతో ముందుకు వెళ్తోంది. బీఆర్ఎస్ మేయర్ అభ్యర్థిగా తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ నేత చకిలం అనిల్ కుమార్ సతీమణి వసంతను ప్రకటించింది. ఈ నిర్ణయం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. చకిలం కుటుంబానికి నల్గొండ పట్టణంలో బలమైన పట్టు ఉండటంతో వసంతకు ప్రజల నుంచి మంచి మద్దతు లభిస్తుందని బీఆర్ఎస్ భావిస్తోంది. 48వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిగా బరిలో ఉన్న వసంత గెలుపును బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గతంలో కాంగ్రెస్ లో చేరిన అనిల్ కుమార్ అనుచరులు మళ్లీ బీఆర్ఎస్ గూటికి చేరటంతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. పార్టీల మధ్య చేరికలు, తిరుగుబాట్లతో ఎన్నికలు ఉత్కంఠభరితంగా మారాయి. బీజేపీ కూడా ఈ ఎన్నికల్లో తన సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. గతంలో నల్గొండ మున్సిపాలిటీ చైర్మన్ పీఠాన్ని గెలిచిన అనుభవంతో ఈసారి కార్పొరేషన్లోనూ మెజారిటీ స్థానాలు సాధిస్తామని కమలదళం విశ్వసిస్తోంది. త్రిముఖ పోరులో బీజేపీ కింగ్ మేకర్ గా మారే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి నల్గొండ కార్పొరేషన్ తొలి మేయర్ పీఠం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. త్రిముఖ రాజకీయ సమీకరణాలు ఎన్నికలను మరింత ఆసక్తికరంగా మార్చాయి. కాంగ్రెస్ కు కామ్రేడ్లకు పొత్తు కుదిరేలా లేదు. కామ్రేడ్లు బలంగా ఉన్న చోట తమకే అధిక స్థానాలు కావాలని పట్టుబడుతుంటే అధికారంలో ఉండి సత్తా చాటకపోతే ఎలా అని కాంగ్రెస్ భావిస్తోంది. దాంతో నామినేషన్ల పర్వం ముగిసినా పొత్తులు ఖరారు కాకపోవడంతో ఇరు పార్టీల ఆశావాహుల్లో ఆందోళన మొదలైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కొందరిలో ఆనందం నింపగా మరికొందరిలో ఆందోళన మొదలైంది. ఇన్నాళ్లు కామ్రేడ్లతో దోస్తీ చేసిన కాంగ్రెస్ పార్టీతో పొత్తు విషయంలో ఏకాభిప్రాయం కుదరడం లేదు. కాంగ్రెస్, సిపిఐ మధ్య ఇంకా పొత్తు కుదరలేదు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన రెండు పార్టీలు పంచాయతీ ఎన్నికల్లో కొన్ని చోట్ల మిత్రపక్షంగా, కొన్ని చోట్ల ప్రతిపక్షంగా తలపడ్డాయి. మున్సిపల్ ఎన్నికల వ్యవహారంలో ఏదులాపురం మున్సిపాలిటీ, కొత్తగూడెం కార్పొరేషన్లో సీట్లు సర్దుబాటు కాకపోవడంతో ఎవరికి వారు నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఏదులాపురంలో వైస్ చైర్మన్తో పాటు 13 వార్డులు, కొత్తగూడెంలో డిప్యూటీ మేయర్తో పాటు 25 డివిజన్లు సిపిఐ అడుగుతుంది. అలాగే మదిరిలో 3 చోట్ల పోటీకి సిద్ధమని కాంగ్రెస్ పార్టీకి సూచించింది. ఇల్లందులో కూడా తమకు సీట్లు కేటాయించాలని కోరారు. మిగిలిన చోట్ల కో ఆప్షన్ అవకాశం ఇవ్వాలని సూచించారు. ఏదలాపురం, కొత్తగూడెంలో చర్చలు కొలికి రాకపోవడంతో ఎవరికి వారు నామినేషన్లు వేసే ప్రయత్నంలో ఉన్నారు. ఉపసంహరణ లోపు సర్దుబాటు జరిగితే ఉపసంహరణ చేయవచ్చని భావిస్తున్నారు. పొత్తుల విషయంలో రెండు పార్టీల నుంచి స్పష్టత రాకపోవడంతో కింది క్యాడర్ కొంత గందరగోళంలో ఉంది. కాంగ్రెస్ లో టికెట్ల పోటీ అధికంగా ఉండటం, మరోవైపు సిపిఐ తమతో కలవాలని బీఆర్ఎస్, సిపిఎంలు విజ్ఞప్తి చేస్తున్నాయి. సిపిఐ మాత్రం కాంగ్రెస్ తో పొత్తు కుదరకపోతే ఒంటరి పోరాటానికి సిద్ధంగా ఉంటామని అంటోంది. కలిసి వచ్చేటువంటి పార్టీలతోని
చర్చలు జరుపుతూ ఉన్నాం. కాంగ్రెస్తోని ఇప్పుడు చర్చలు ఒక దశలో ఉన్నాయి. అవి సఫలీకృతం అయితే అని ఆ రకంగానే అన్ని చోట్ల మదర్లో కానివ్వండి, ఏద్లాపురం కానివ్వండి, వైరాలో కానివ్వండి, మేము మా బలానికి తగినట్లుగా కొన్ని స్థానాలకి పోటీ చేయాలని అనుకుంటున్నాం. అలాగనే సత్తుపల్లి, కల్లూరులో కూడా పోటీ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సాధ్యమైనంత వరకు పొత్తుల కోసం ప్రయత్నం చేస్తాం. పొత్తులు సఫలీకృతం కానప్పుడు ఒంటరిగానైనా కానీ మా బలాన్ని తగినట్లుగా మేము పోటీ చేసి విజయం సాధిస్తాం. సిపిఐ పార్టీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలతో పొత్తు పెట్టుకుంటుంది. సిపిఎం పార్టీకి కొత్తగూడెం అశ్వారావుపేటలో కాంగ్రెస్ తో పొత్తు కుదిరింది. ఏదులాపురం, మధురలో బీఆర్ఎస్ తో పొత్తు కుదిరింది. కల్లూరు, సత్తుపల్లిలో ఒంటరిగా బరిలో నిలిచింది. వైరాలో బీఆర్ఎస్ తో కాంగ్రెస్ తో చర్చలు కొనసాగుతున్నాయి. దాదాపుగా బీఆర్ఎస్ తో పొత్తు ఖరారయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో కొత్తగూడెం కార్పొరేషన్ తో పాటు అశ్వారావుపేట, ఇల్లందు మున్సిపాలిటీల్లో రాజకీయ సందడి మొదలైంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు సమావేశాలు నిర్వహించి ఎట్టి పరిస్థితుల్లోనూ పీఠం దక్కించుకోవాలని, ఆ దిశగానే అందరూ కలిసికట్టుగా పనిచేయాలని భావిస్తున్నారు. ఎన్నికలకు అందరూ సమాయత్తమయ్యారు. కాంగ్రెస్ తరపున కొత్తగూడెం నియోజకవర్గంలో ఎంపీ రామసహాయం, రఘురామరెడ్డి వార్డుల్లో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు సిపిఐ తరపున కూనంనేని సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. బీజేపీ తరపున ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. అశ్వారావుపేటలో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, బీఆర్ఎస్ తరపున తాటి వెంకటేశ్వర్లు, మెచ్చ నాగేశ్వరరావు డివిజన్లలో పర్యటిస్తూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇల్లందులో ఎమ్మెల్యే కోరం కనకయ్య, బీఆర్ఎస్ తరపున హరిప్రియ, ఇతర నాయకులతో పాటు ఇటీవల వద్దిరాజు రవిచంద్ర సమావేశం నిర్వహించారు. ఖమ్మం మార్కెట్ మాజీ చైర్మన్ ఆర్జీసీ కృష్ణ ఇన్ఛార్జిగా నియమితులయ్యారు. పొత్తుల విషయం కూడా వారి నిర్ణయానికి వదిలేయడం జరిగింది. వారి నిర్ణయం మేరకే వేదులాపురంలో జరుగుతుంది. అలాగే వైరా మున్సిపాలిటీలో స్థానిక శాసనసభ్యులు రామదాస్ నాయక్ గారు కూడా పొత్తుల విషయంలో వారే స్వయంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరి గతంలో కూడా మాకు అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి వచ్చినటువంటి పార్టీలతోటి ఖచ్చితంగా పొత్తులు ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని స్థానికంగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఆయా శాసనసభ్యుల నిర్ణయం మేరకు పొత్తులు ఉంటాయి. పార్టీలన్నీ పొత్తులపై మంతనాలు సాగిస్తూ వస్తున్నాయి. ఆ లెక్కలు తేలక ముందే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆశావాహులు అయోమయంలో ఉన్నారు. ఇప్పటికే రిజర్వేషన్లు తారుమారుతూ తమ కుటుంబంలో ఎవరిని నిలబెట్టాలా అన్న ఆలోచనలో తర్జన భర్జన పడుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలను కైవసం చేసుకునేందుకు వ్యూహాలు చేస్తోంది అధికార పార్టీ. హైకమాండ్ స్థాయిలో పొత్తులపై ఎటూ తేల్చలేకపోతున్నాయి ప్రధాన పార్టీలు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో స్థానిక పరిస్థితులను బట్టి ఎక్కడికక్కడ పొత్తులపై నిర్ణయం తీసుకుంటున్నాయి. అభ్యర్థుల ఎంపికను అన్ని పార్టీలు స్పీడప్ చేశాయి. అధికార పార్టీ తరపున రంగంలోకి దిగిన ఇన్ఛార్జ్ మంత్రులు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల అభ్యర్థుల తుది జాబితాలను సిద్ధం చేసే పనిలో బిజీ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో లోకల్ పొత్తులు పొడుస్తున్నాయి. హైకమాండ్ స్థాయిలో పొత్తులపై ఎటూ తేల్చలేకపోతున్నాయి ప్రధాన పార్టీలు. ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో స్థానిక పరిస్థితులను బట్టి ఎక్కడికక్కడ పొత్తులపై నిర్ణయం తీసుకుంటున్నాయి. అధికార పార్టీ కొన్ని చోట్ల సిపిఐతో, ఇంకొన్ని చోట్ల సిపిఎంతో జట్టు కడుతుంటే, బీఆర్ఎస్ కొన్ని చోట్ల బీజేపీతో, ఇంకొన్ని చోట్ల సిపిఎం, టీడీపీతో పొత్తులు పెట్టుకుంటోంది. ఈసారి ఒంటరి పోరుకు సిద్ధమవుతున్న మజ్లిస్ ముస్లిం మైనార్టీల ప్రభావం ఎక్కువగా ఉన్న కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లతో పాటు బోధన్, బైంసా లాంటి మున్సిపాలిటీలపై కన్నేసింది. ఎప్పట్లాగే తలోదారి వెళ్తున్న రెండు లెఫ్ట్ పార్టీల్లో సిపిఎం తీరు విస్తుగొలుపుతోంది. ఈ పార్టీ కొన్ని చోట్ల కాంగ్రెస్తో, ఇంకొన్ని చోట్ల బీఆర్ఎస్తో జత కడుతోంది. మరోవైపు టీడీపీ అంటే ఇంతెత్తున లేచే బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలు చోట్ల బాబు పార్టీతో పొత్తుకు వెంపర్లాడుతోంది. నామినేషన్లు మొదలు కావడంతో అభ్యర్థుల ఎంపికను అన్ని పార్టీలు స్పీడప్ చేశాయి. అధికార పార్టీ తరపున రంగంలోకి దిగిన ఇన్ఛార్జి మంత్రులు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల అభ్యర్థుల తుది జాబితాను సిద్ధం చేసే పనిలో తలమునకలయ్యారు. వచ్చే నెల 2న సీఎం విదేశీ పర్యటన ముగించుకుని రానుండగా అదే రోజు సాయంత్రం బీఫామ్లు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలోనూ అభ్యర్థుల ఎంపిక తుది దశకు చేరడంతో 1-2 రోజుల్లో లిస్టులు ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లను గెలిచేందుకు కసరత్తు చేస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా ఇన్ఛార్జీలను నియమించారు. అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ప్రచారం వరకు అన్ని బాధ్యతలను వారికే అప్పగించారు. ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్ విడుదల కావడం, నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో అభ్యర్థుల ఎంపికను స్పీడప్ చేశారు. అభ్యర్థుల ఎంపిక, ప్రచార సరళిపై పర్యవేక్షణ కోసం తెలంగాణ భవన్లో ప్రత్యేకంగా మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేశారు. ప్రచారానికి తక్కువ సమయం ఉండడంతో బహిరంగ సభ లాంటి కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. కొన్ని ముఖ్యమైన చోట్ల కేటీఆర్, హరీష్ రావు ప్రచారం నిర్వహించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై బీజేపీ స్పీడ్ పెంచింది. టీడీపీ, జనసేనతో పొత్తుల పంచాయతీ అంతా ఢిల్లీ పెద్దల చేతుల్లోనే ఉందని, జాతీయ నేతలే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారని రాష్ట్ర నేతలు స్పష్టం చేశారు. ఈలోగా క్షేత్రస్థాయిలో దూకుడు పెంచేందుకు రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేశారు. అన్ని మున్సిపాలిటీలకు ఇన్ఛార్జీలను నియమించి ప్రతిరోజు వారితో సమీక్షలు చేస్తున్నారు. టికెట్ల కోసం ఆశావాహుల నుంచి దరఖాస్తులు భారీగా వస్తున్నాయి. ఇప్పటికే 300 స్థానాల్లో సింగిల్ అప్లికేషన్స్ వచ్చాయని, అభ్యర్థులుగా వారు దాదాపు ఖరారైనట్లేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ముస్లిం మైనార్టీల జనాభా ఎక్కువగా ఉన్న నిజామాబాద్, కరీంనగర్, బైంసా, బోధన్ లాంటి కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను ఎంఐఎం టార్గెట్ చేసింది. ఆయా చోట్ల ఎలాగైనా మేయర్, మున్సిపల్ చైర్పర్సన్ పదవులను దక్కించుకోవాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. ఒంటరిగా పోటీ చేసి గెలిచే స్థానాలను బట్టి మేయర్, మున్సిపల్ చైర్పర్సన్ లేదంటే డిప్యూటీ మేయర్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ లాంటి పదవుల కోసం డిమాండ్ చేసి సాధించుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది.